ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్ తెలుగుకి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ 3 క్లాసులకు సంబంధించి ఫ్రెండ్స్ ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి ఏరియాలు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అవి రచనలు, బిరుదులు, కొన్ని విషయాలు, విశేషాంశాలు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నటువంటి ఏరియా ప్రక్రియలు. ఇతివృత్తం అంటే జనరల్గా అందరికీ తెలుసు. వాటి మీద ఎక్కువగా మనం జస్ట్ అట్లా చూడకపోయినా కూడా మనం 80% మనం 4 ఆప్షన్లో క్యాచ్ చేస్తాం. ఇతివృత్తం పెద్ద కష్టంగా ఏముండదు, ఏదో 1 or 2 తప్ప. వీటన్నింటినీ ఓ ర్యాపిడ్ రివిజన్గా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ కొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి జస్ట్ ఒక ర్యాపిడ్ రివిజన్గా టైం ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రతి విషయాన్ని మీకు చాలా లాజిక్గా, చాలా కోడింగ్ లెవెల్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. జస్ట్ మీరు అలా వింటూ ఉండండి ఫ్రెండ్స్. జస్ట్ కొద్ది సమయంలోనే ఇంత ఈజీనా అన్నట్టు మీకు నేర్పిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అభినందన అనగానే ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఏమన్నా ఇందులో పెద్దగా ఏముండవు. ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన అందరూ తెలుసు, ఒకటి శేషం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే శేషం అనగానే శేషం లక్ష్మీనారాయణాచార్య అనేది ఈ పాఠం యొక్క రచయిత. దీనికి సంబంధించి మరి ప్రక్రియ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రక్రియ అనేది గేయం అనేటటువంటిది, గేయానికి సంబంధించినటువంటి ప్రక్రియ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, శేషం లక్ష్మీనారాయణాచార్యని ఎలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి స్వర భారతి అనేది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్రవంతి అనేటటువంటి ఒక పత్రిక ఉంటుంది ఫ్రెండ్స్. విమర్శనా వ్యాసాలు అంటే జస్ట్ ఒక 3-4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ క్లోజ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న లాజిక్లు, అందరికీ తెలిసిన లాజిక్లు. శేషం లక్ష్మీనారాయణాచార్య అనగానే మీరు శేషం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, శేష జీవితంలో మనం అందరం ఏం చేస్తామంటే సన్మాన కార్యక్రమాన్ని అంటే ఏర్పాటు చేస్తామని గుర్తుపెట్టుకోండి. అభినందిస్తాం. ఎప్పుడు అభినందిస్తాం, ఎప్పుడు సన్మాన కార్యక్రమం చేస్తామంటే శేష జీవితంలో. అంతే. అభినందన అనగానే మీరు శేషం లక్ష్మీనారాయణాచార్యలో శేషం అంటే శేష జీవితంలో. మరి ఈ శేషం జీవితంలో మనం అభినందించేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా క్రౌడ్ ఎక్కువగా అంటే జనాభా ఎక్కువ మందికి వస్తూ ఉంటారు కాబట్టి అభినందించే సమయంలో ఎక్కువ మంది రావటం వల్ల ఏమవుతుందంటే తొక్కిసలాట జరిగి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అక్కడ గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గాయం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే అభినందించే సమయంలో ఎక్కడైనా చూడండి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చిన్న మరి తొక్కిసలాట జరిగి గాయాలు అవుతాయి. కాబట్టి మీరు గాయాన్ని గేయంగా అనుకోండి ఫ్రెండ్స్. గేయం, అభినందన అనగానే గాయం గుర్తుపెట్టుకోండి, మీకు గేయం అనేది వస్తుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి స్వరభారతి అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వరభారతిని శేషం లక్ష్మీనారాయణాచార్యకి ఎలా లింక్ చేసుకుంటారంటే, ఎవరైనా చూడండి శేష జీవితం దాకా ఒక వ్యక్తి వచ్చాడు అంటే తన స్వరం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, తన మెచ్యూరిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది అనుకోండి. జస్ట్ హాస్యంగా అంతే ఫ్రెండ్స్. అంటే కొన్ని నిజ జీవితానికి సంబంధించిన ఇలా లింక్ చేసుకుంటే ఈజీ. ఇంకొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అభినందనకు సంబంధించి అన్ని సాలేం ఉంటాయి చూడండి. శేషం లక్ష్మీనారాయణాచార్యలో మెలకల షా ఉంది, స్వర భారతలో సా ఉంది, స్రవంతి అనే పత్రికలో సా ఉంది. ఆల్ సా అంటే త్రిబుల్ సా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ఫ్రెండ్స్, మరి విమర్శనా వ్యాసాలు అంటే ఒక వ్యక్తి శేష జీవితం దాకా వచ్చాడంటే తను ఎన్ని విమర్శలు అనుభవించాడో, ఎన్ని విమర్శల్ని ఫేస్ చేశాడనేది ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అభినందనం అనేది శేషం అంటే శేష జీవితం అప్పుడు అభినందిస్తాము. మీకు ఈ లెసన్ అన్ని కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ ఇతివృత్తానికి సంబంధించి పెద్ద కష్టమే ఉండదు నాకు తెలిసి. కనీసం 80% చదువుపైన గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దేశానికి వెన్నుముకలైనటువంటి రైతు సైనికుల్ని వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పేదే ఈ పాఠం యొక్క ఇతివృత్తం అనేది జనరల్గా గుర్తుపెట్టుకుంటాం. దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ప్రక్రియ కన్ఫ్యూజ్ అవుతామని ప్రక్రియ. ఇప్పుడు చూడండి, గేయ ప్రక్రియ అంటే నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్, ఏదైనా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు తొక్కిసలాటలో గాయాలు అవుతాయి కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ స్వరభారతి అనేది ఒక గేయ సంకలనం. ఈ స్వరభారతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ స్వరభారతి అని తన స్వరము అనేది మరి చాలా మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈజీ కదా ఫ్రెండ్స్. శేష జీవితం అనగానే తన స్వరం అనేది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నట్టు, అంటే స్వరభారతి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక శేషం లక్ష్మీనారాయణాచార్యకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఇది ఏ జిల్లా, ఏ ఊరు ఇవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్లో అడిగితే ఎక్కడో ఒక 1 or 2 తప్ప ఎక్కువగా మాత్రం వీటి మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నా ఫ్రెండ్స్, అది కొంచెం గమనించండి. మరి విమర్శనా వ్యాసాలు అనేది చాలా ఇంపార్టెంట్. విమర్శన అంటేనేమో తను, శేషం అంటేనేమో శేష జీవితం దాకా ఒక వ్యక్తి వచ్చాడంటే ఎన్ని విమర్శలను ఫేస్ చేసి ఉంటాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. విమర్శనా వ్యాసాలు, దక్షిణ
దక్షిణ భారత హిందీ ఇవన్నీ జనరల్గా ఆటోమేటిక్గా వస్తాయి. స్రవంతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ శేషం లక్ష్మీనారాయణచారి గారికి స్రవంతి అనేటటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి, తన కూతురుగా మీరు అనుకోండి. లేదా అన్ని సార్లు ఉన్నాయి కాబట్టి స్వర భారతలో సా అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ స్రవంతి అనుకోండి, ఎట్లయినా గుర్తుంటుంది లేండి ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం కోడ్గా సెట్ చేయడం కూడా కష్టం కాబట్టి కష్టంగా ఉన్న వాటిని ఇప్పుడు ఇదైతే పెద్ద కోడ్లాగా ఏం అనిపించట్లేదు నాకైతే. శేష జీవితానికి సంబంధించి అనే పదం గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. దీంతో ఫస్ట్ పాఠం అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. దీంట్లో ఏముండవు, చిన్న చిన్న ఏమనుంటే మీరు నోట్ చేసుకుంటారు కాబట్టి ఏం అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. ఈ స్నేహబంధము అనగానే స్నేహానికి సంబంధించి దీనికి సంబంధించి ఇతివృత్తం ఏముంటుంది ఫ్రెండ్స్, స్నేహ భావాన్ని పెంపొందింపజేయటం, స్నేహానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని ఇతివృత్తంగా మనం తీసుకుంటే అది మనకు తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి స్నేహబంధానికి సంబంధించి మరి ప్రక్రియ అంటే ఏందో, స్నేహానికి సంబంధించి ఎన్ని కథలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. స్నేహం అనేది చాలా గొప్పది కదా ఈ సమాజంలో. మరి స్నేహం అనేది చాలా గొప్పది, ఎన్ని కథలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కథలను బట్టే కదా ఎన్నో మూవీస్ వస్తున్నాయి కాబట్టి అట్లా మీరు అనుకోండి. జస్ట్ స్నేహ బంధం అనగానే ఇది ఒక కథ అంతే, ఇందులో పెద్దగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ స్నేహ బంధానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా ఇంకా చిన్న చిన్నవి ఏమనుంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, అవన్నీ మీకు ఫాలో అప్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమన్నాయంటే ఇక్కడ చిన్నది చూడండి, విష్ణు శర్మ పంచతంత్రం అంటే పంచతంత్రాన్ని రాసింది ఎవరు అంటారు, విష్ణు శర్మ అందరికీ తెలుసు. ఒకవేళ అప్పటికీ ఇది తెలియదు అనుకోండి, రేపు ఒకవేళ పంచతంత్రం ఎవరు రాశారు అన్నాడు విష్ణు శర్మ, అది కూడా తెలియాలనుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు శర్మ గారని మాకు ఒకప్పుడు మరి మ్యాథ్స్ చెప్పడం జరిగింది శర్మ గారని. మరి మ్యాథ్స్ చెప్పినటువంటి శర్మ గారు నేను ఎలా అనుకున్నానంటే ఎప్పుడు పంచలు కడుతూ అంటే ఓల్డ్ డేస్లో పంచలు కట్టుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట, అంటే పంచతంత్రం అట్లా. లేదా శర్మ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఎక్కువగా మంత్రతంత్రాలు, ఎక్కువగా పూజలు ఎక్కువ, అట్లా ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్. చిన్నయ్య సూరి అనగానే మీకు అంటే చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించినటువంటి మిత్రలాభం అనగా చిన్నయ్య సూరే. అంటే ఇప్పుడు మిత్రలాభం అనేది చిన్న చిన్న కథలు ఉంటాయి, చిన్న కథలు ఎవరికి నేర్పిస్తారు, చిన్న పిల్లలకే కాబట్టి చిన్నయ్య సూరి. అట్లా మీరు బైహార్ట్ చేయాల్సింది ఏమి ఉండదు, మనం రోజువారీగా ఉపయోగిస్తున్నటువంటి పదాలను అలా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫినిష్. ఈ లెసన్ కూడా అయిపోయింది. సిక్స్త్ క్లాస్లో ఉన్న రెండో లెసన్. మూడవది వర్షం. ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ర్యాపిడ్ రీజన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, బిట్టు మిస్ అవ్వదు. వర్షం అనగానే చూడండి డాక్టర్ పల్లా దుర్గయ్య ఎలా చూడండి ఇక్కడ. వర్షం అనగా పల్లం అంటారు చూసారా, మన పల్లెటూళ్ళలో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, పల్లం అంటేనేమో డౌన్ ప్లేస్లో, డౌన్లో వర్షం వాటర్ ఎలా డౌన్గా పోతుంది, దాన్నే పల్లం అన్నట్టు గుర్తుపెట్టుకుని డౌన్ని పల్లం అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి, అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. వర్షం అనగానే పల్లవం అంటే డౌన్ ప్లేస్లోకి వాటర్ వెళ్తుంది, వర్షపు నీరు వెళ్తుంది అన్నట్టు డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇందులో ఇంకొక కోడ్ ఏంటంటే పల్లా అంటేనేమో మనకున్నటువంటి పళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పళ్ళు అంటే టీత్. ఈ టీత్తో కూడా లింక్ చేసి ఇందులో ఉన్నటువంటి రచనలు అన్నీ చెప్పేస్తాయి. ఇప్పుడు చూడండి, పల్లా అంటేనేమో పళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి. చూద్దాం మరి ఇక్కడ ఇతివృత్తం అనేది ఏంటంటే, ఇతివృత్తానికి సంబంధించి మీరు జనరల్గా చదువుకుంటారు ఫ్రెండ్స్. వర్షానికి సంబంధించి సామాన్యులు ఇవన్నీ అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం ఈ ప్రక్రియలు మాత్రం ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో ప్రతి సెషన్లో ఇస్తాడు. మరి వర్షము అనేటటువంటి పాఠము అనేది ఏ ప్రక్రియకి చెందిందని రేపు అన్నాడు అనుకోండి, గేయం అంటాడు, గేయ కథానిక అంటాడు, గేయ కవిత అంటాడు, లేకపోతే ఖండ కావ్యం అంటాడు, రకరకాలుగా. ఖండ కావ్యం అనేది వర్షానికి సంబంధించింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, జనరల్గా వర్షం పడుతున్నటువంటి సమయంలో ఖండ కావ్యం అంటే మన ఖండాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆఫ్రికా ఖండము అని, ఆస్ట్రేలియా ఖండము అని. ఖండాల దగ్గర చూడండి పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి అనుకోండి, ఆ ఖండాల దగ్గర పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా వర్షం పడుతుంది అనుకోండి. ఖండకావ్యము అనగానే వర్షం అనేది ఆ ఖండాల దగ్గర, ఆస్ట్రేలియాలో అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా వర్షం పడుతుందని, ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండం అట్లా ఫ్రెండ్స్. అంతే. రేపు ఒకవేళ వర్షం అనగానే మీకు ఖండాలు గుర్తాయి, ఎందుకంటే మనం సోషల్కి సంబంధించి ఖండాలని చదువుతాం కదా ఫ్రెండ్స్. అంతేగాని వర్షము అంటే వా అని ఇక్కడ ఖండాలలో కా అని వాక ఎట్టడం ఫస్ట్ లెటర్లు ఎప్పుడు చదవకూడదు ఫ్రెండ్స్. అట్లా కోడ్స్తో మనం ఫాలో అవ్వకూడదు. మనం చదువుకున్న వాటినే కోడ్స్గా లింక్ చేసుకుంటే లైఫ్లో మర్చిపోం. ఖండకావ్యం అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు. మరి ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్, ఈ డాక్టర్ పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అంటే ఇప్పుడు పల్లా దుర్గయ్యలో పా ఉంది, పాలవెల్లిలో పా ఉంది. ఓకే, కొంతమంది ఏంటంటే అలా పగదేరు అట్లా కాకుండా పల్లా దుర్గయ్య అనగానే మీకు పల్లా అంటేనేమో రెండు విధాలుగా మన టీత్ని గుర్తుపెట్టుకోండి. మన పళ్ళు అనేవి పాలులాగా మెరుస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి.
పాలులాగా మెరుస్తూ ఉంటాయి, అట్లా లేదా ఇంకో విధంగా పల్లా అంటేనేమో డౌన్, పల్లము అంటేనేమో డౌన్ ప్లేస్లో పాలు చూడండి, పాలు ఇలా పోసాం అనుకున్న పాలు మిల్క్ అంటే వర్షపు నీరే కాదు, పాలు పోసినా వర్షపు నీరు పోసినా డౌన్లో అలా వెళ్తూ ఉంటాయన్నట్టు జస్ట్ హాస్యంగా. అలాగని గుర్తుపెట్టుకోండి, పల్లా అంటే మన పళ్ళు పాలులాగా మెరుస్తూ ఉంటాయి, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్లో మనం పెట్టేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఖండకావ్యం అనేది ఏంటంటే ఖండాలలో ఆఫ్రికా ఖండం అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి మరి రచనలు అవన్నీ కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి ఫస్ట్ది ఏంటంటే పాలవెల్లి. మనం ఇంతకుముందే డాక్టర్ పల్లా దుర్గయ్యకి సంబంధించి రచనలో ఒకటి పాలవెల్లి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అయిపోయింది. గంగిరెద్దుని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఇప్పుడు పాలవెల్లి పల్లా దుర్గయ్య అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు పల్లా అంటేనేమో డౌన్ కదా ఫ్రెండ్స్. ఈ డౌన్ ప్లేస్లో గంగిరెద్దు అనేటటువంటిది ఏం చేస్తుందంటే మరి అక్కడ ఒక డ్యాన్స్ చేస్తుందనో, లేకపోతే గంగిరెద్దు ఆ డౌన్ ప్లేస్లోకి వెళ్తుందనో, గంగిరెద్దు కింద నుంచి పైకి అలా వెళ్తుందనో మీరు అట్లా లింక్ చేసుకోండి. గంగిరెద్దు అనగానే మీకు పల్లా దుర్గయ్య పల్లా, లేదా గంగిరెద్దు యొక్క పళ్ళు కూడా మెరుస్తూ ఉంటూ ఏం గుర్తుపెట్టుకోండి. పాలవెల్లి అన్నా కూడా పల్లా దుర్గయ్య పళ్ళు, పళ్ళని గంగిరెద్దు పళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మన ఇష్టం ఫ్రెండ్స్, మనకు అనుకూలంగా మన పరిసరాలకు తగ్గ విధంగా ఈజీ వేలో మనం కోర్స్ లెవెల్లో మనం తయారు చేసుకోవాలి. ఇవే కాదు ఏవైనా సరే ఇట్లా తయారు చేసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే, మీకు మీరే ప్రిపేర్ అయితే ఎలాంటి పుస్తకాలైనా ఎన్ని పుస్తకాలైనా అవలేలుగా మీరు చదువుకోవచ్చు, రివిజన్ అనేది కూడా అవసరం లేదు. అది ఫ్రెండ్స్. తర్వాత ఇవి రచనలు. ఇంకా దీనికి సంబంధించి ఇంకేముందంటే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం అనేటటువంటి అంశం పైన పరిశోధన చేశాడు. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 16వ శతాబ్ది అనే పదం ఖచ్చితంగా వాడతారు ఎగ్జామ్లో. ఇప్పుడు మన పళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 32 పళ్ళు ఇరిగిపోతాయి అంటూ ఉంటారు కదా కొంతమంది, అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. 32 పళ్ళలో 32లో సగం ఫ్రెండ్స్, 32లో సగం 16 కదా, ఆ 16 అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ పల్లా దుర్గయ్యకి సంబంధించి ఈ క్రింది వానలో ఏ అంశం పైన పరిశోధన చేశారు? పల్లా అంటే పళ్ళు, 32 పళ్ళు, 32లో సగం 16. రేపు ఎగ్జామ్లో 16వ శతాబ్ది అందలి ప్రపంచ వాన్మయం తద్వికాసం అనేటటువంటి క్లియర్గా ఇస్తాడు కాబట్టి అట్లా లింక్ చేసుకున్నారు. ఇప్పుడు పళ్ళు 32 పళ్ళు 16 ఆఫ్ అట్లా. ఇది కాదనుకోండి ఫ్రెండ్స్, మీరు ఇంకేదైనా గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి చదివామంటే రివిజన్ జోలికి కూడా పోకుండా చదువుకోవాలి ఫ్రెండ్స్ అట్లా. అంతే తప్ప అదే రివిజన్ చేసి రకరకాల మెటీరియల్ రాసి ఇవన్నీ కూడా అవసరంలా. కొంతమంది చూడండి ఫ్రెండ్స్, ఎన్నో రివిజన్లు చేస్తూ ఉంటారు, అవే మార్క్స్ వస్తాయి. కొంతమంది లాజిక్గా చదువుతారు, అన్ని మార్క్స్ సాధిస్తారు. అంటే అది వాళ్ళ క్రియేటివిటీ ఫ్రెండ్స్. అట్లా టాలెంట్ కంటే కూడా గొప్పది క్రియేటివిటీ. ఓకే ఫ్రెండ్స్, అట్లా నెక్స్ట్ ఈ లెసన్ అయిపోతుంది, దీని గురించి ఇంకేం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ అంతే ఏముండదు ఫ్రెండ్స్, అంతే లాజిక్గా చదువుకోండి. లెటర్. ఈ లేఖకి సంబంధించి మరి నాయనమ్మ పాఠం చెప్తూ ఉంటుంది. నాయనమ్మకి సంబంధించి ఇతివృత్తాలు అవసరం లేదులే, కానీ గేయ ప్రక్రియ మాత్రం లేఖ రచన. ఓకే, లేఖ రచన అనేది లేఖలోనే ఉంది కాబట్టి దీనికి కూడా పెద్ద అంత ఇంపార్టెంట్ ఏముండదు, పెద్ద కాదు కూడా. శతక సుధ ఈ శతకాల మీద ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. మరి శతక సుధ మీద, ఈ శతకాల మీద ప్రతి సెషన్లో ప్రతి ఎగ్జామ్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రతి రాష్ట్రంలో అడుగుతున్నాడు కాబట్టి శతక సుధ ఈ శతకాల మీద కన్ఫామ్గా మీరు మరి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క శతకం. మరి శతకాలు అంటే ఏముండవు. ఇప్పుడు చూడండి, శతక ప్రక్రియకి చెందింది, ఇది పెద్ద చదివే పని ఏముండదు. సుమతి శతకం అంటే బద్దెన, ఇది తెలుసు. దీన్ని కూడా బై హార్ట్ అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఇస్తాడు. ఓకే, అంటే సుమతి శతకం అనగానే బద్దెన అని గుర్తుపెట్టుకోవాలి. నేను అప్పట్లో అంటే స్టార్టింగ్ డేలో ఇది సుమతి శతకం అనేది మనం క్లాసుల్లో చదువుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా చిన్నప్పుడు సుమతి శతకం అంటే బద్దెన నోటాడు, అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఇంకా కొన్ని కోళ్ళు ఉంటాయి కానీ అవి కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక బిట్ ఏంటంటే ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాసింది కూడా ఎవరంటే ఫ్రెండ్స్ బద్దెన. ఒకవేళ రేపు సుమతి శతకం అంటే బద్దెన గుర్తుంటుంది, నీతి శాస్త్ర ముక్తావళి అంటేనేమో ఏమో కన్ఫ్యూజ్ అవుతారేమో, బద్దెను లేకపోతే దూర్జటినో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీన్ని కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ నీతి శాస్త్ర, ఎవరైతే నీతి తప్పుతారో, నీతి శాస్త్రాన్ని మంచిగా నేర్చుకోరో, నీతి కాకుండా అవినీతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా బద్ద తీసుకొని కొట్టాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. ఆ బద్ద కూడా తీసుకొని కొట్టాల్సింది ఎవరు? సుమా. యాంకర్ సుమా ఉంది కదా ఫ్రెండ్స్. సుమా ఏం చేస్తుంది చూడండి, ఒక్కొక్కరిని మరి కొడుతుంది కూడా కొన్ని ప్రోగ్రామ్స్, అంటే హాస్యంగా అనమాట. అట్లా అంటే సుమా అంటే ఒక బద్ద తీసుకొని నీతి ఎవరైతే తప్పుతారో వాళ్ళని బద్ద తీసుకొని కొట్టాల్సిందే. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో మనకు ఒక మార్క్ రావాలంటే మనం జాబ్లో సెలెక్ట్ అవ్వాలి. ఎన్నో రకాలైనటువంటి లాజిక్లు మనం ఫాలో అప్ చేసుకుంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. నీతి శాస్త్రం ముక్తం, నీతి తప్పితే బద్దతో కొడతాం. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఓకే, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. మరి దీంట్లో ఇంకొక 1, 2 ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? శ్రీకాళహస్తీశ్వర అనగానే దీంట్లో కాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన లెగ్స్.
దూర్జటి అంటేనేమో చాలా దూరంగా, కాళ్ళు చాలా దూరంగా, లేదా అట్లా. మీరు ఇంకో చెప్తా చూడండి. ఇక్కడ దూర్జటి అనేది ఓకే, కాళ్ళు దూర్జటి దూరము అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకాళహస్తి మహత్యం అంటే అందులోనే ఉంది. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని చెప్పడం జరిగింది. ఓకే, ఇది జనరల్గా మీరు చదువుతూ ఉంటారు కాబట్టి లాజిక్గా కాకపోయినా మామూలుగా ఇది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుని. అతులిత అంటేనేమో దీన్ని అటు ఇటు కదిలించకపోవటం, కాళ్ళు అట్లా. అంటే శ్రీకాళహస్తీశ్వరుల కాళ్ళు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే, దూర్జటితో మీరు లింక్ చేసుకుంటే అతులిత అంటేనేమో అటు ఇటు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇంకేదన్నా మీకు ఏమైనా లాజిక్స్ ఏమైనా తెలిస్తే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకేంటంటే ఇది చదివినా కాబట్టి అలా ఈజీ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కుమారి శతకం. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ కుమారి. దీని మీద అబ్జెక్షన్లు కూడా పెట్టారు. ఒకసారి కుమారి శతకం కాకుండా కుమారి అన్నాడు, కుమారా అన్నాడు, కుమారా అన్నాడు. ఫైనల్గా రెండింటికి ఇచ్చాడు. అంటే ఎక్కడో కొన్ని పుస్తకాలు కుమార్ అని పడిందట, కుమారి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కుమారిలో రా గుడిస్తే రీ ఉంది, పక్కీలో కాగుడితే కీ ఉంది, ఇక్కడ ఇకారమే ఇక్కడ ఇకారం, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పక్కి అంటేనేమో మనం పక్కింటి కుమారి అని గుర్తుపెట్టుకోండి. పక్కింటి కుమారి అంతే. పక్కి వెంకట నరసింహ, మన పక్కింటి కుమారి, మన పక్కింటి కుమారి, ఇకారమే ఇకారం అంతే ఫ్రెండ్స్. మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. పక్కింటి కుమార్తె అయిపోయింది. సుభాషిత రత్నావళి అనగానే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు అంటే మనకి ఎలిఫెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రత్నావళి, సుభాషిత రత్నావళి అంటేనేమో రత్నాలంటే మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఏనుగు దంతాలు చూడండి, దంతాలు రత్నాలతో సమానం, గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్ అయినవి ఏనుగు దంతాలు. అంటే అట్లా ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు అనగానే రత్నావళి అంటే రత్నాల కంటే చాలా కాస్ట్ అయినవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఏనుగు లక్ష్మణ కవి ఓకే. మరి సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యము మొదలైనటువంటి రచనలు కూడా చేశాడు. వీటిని కూడా ఎగ్జామ్లో గతంలో సెషన్లలో అడిగాడు ఫ్రెండ్స్. మనం ఏదో జస్ట్ అట్లా ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిని చదువుకుంటా ఎగ్జామ్లర్ ఎక్కడికి వచ్చి ఫోకస్ పెడతాడు. మరి దీనికంటే పైన ఇది ఉంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుస్తాను. సుభాషిత త్రిశతిని రాసింది ఎవరంటే భర్తృహరి అన్నమాట. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, త్రిశతిలో త్రీ పలుకుతుంది, భర్తృలో అంటే అట్లా లింక్ చేసుకోండి. అంటే మనం పలికే విధానంలోనే ఈజీ, అదేమి ఉండదు ఫ్రెండ్స్. భర్తృహరి లేదా హరి అంటే గుర్తుపెట్టుకోండి. హరి అంటేనేమో త్రీ అనే పదం గుర్తుపెట్టుకోండి. త్రిమూర్తుల లోహల్లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హరి అంటే హరి మనందరికీ తెలుసు కాబట్టి అట్లా. నెక్స్ట్ ఇక్కడ సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర శతకం అంటే రామేశ్వర మహత్యం అనగానే మీకు ఏనుగు లక్ష్మణ కవిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే, రామేశ్వరం అంటేనేమో మీరు రామేశ్వరం పోవాలంటే ఖచ్చితంగా ఏనుగు మీద వెళ్ళాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదా రాముడికి చాలా ఇష్టమైనటువంటి మరి జంతువు ఏంటంటే ఏనుగు అని గుర్తుపెట్టుకోండి. ఏనుగు చూడండి చాలా విశ్వాసం ఎక్కువ. అంటే ఒకసారి దాన్ని మనం నుదుటి మీద ఎలా నిమిరామనుకోండి, అది మన లైఫ్ లాంగ్ మర్చిపోదు. ఒకసారి మనం ఏనుగు మీద కూర్చొని దాన్ని నుదుటి మీద ఎలా నిమిరామనుకోండి, ఒకసారి మనల్ని చూస్తే లైఫ్ అంటే అట్లా అది దానికి విశ్వాసం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. మరి ఏనుగు జనరల్గా ఏం చేస్తుంది, తన స్నానం చేయాలన్నా, అన్నం మరి వాటర్ తాగాలన్నా కూడా గంగా వాటర్నే తాగుతుంది అనుకోండి. అట్లా హాస్యంగా ఫ్రెండ్స్. రేపు ఒకవేళ గంగా మహత్యం అనగా గంగా అనంగులోనే గంగా వాటర్ తాగేది ఏంటి ఏనుగు. విశ్వాసం ఎక్కువగా ఉండేది ఏంటంటే ఏనుగు. రాముడికి బాగా ఇష్టమైన జంతువు ఏంటంటే ఏనుగు. త్రీ అంటేనేమో త్రిమూర్తుల్లో ఒకరు హరి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా సుభాషిత రత్నాలు అంటే ఏనుగు దంతాల రత్నాలు అట్లా ఫ్రెండ్స్. అట్లా రివిజన్ కాకుండా కూడా రివిజన్గా లేకుండా కూడా మనం క్లాసింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రభు తనయ శతకం అనుకున్నాను. కౌకుంట్ల నారాయణ, ఇదంతా అవసరం. కౌ అంటేనే మనందరికీ తెలుసు. కౌ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, చాలా ఫేమస్. మరి ఇక్కడ ప్రభు తన యేసు, మరి ప్రభువుకి అంటే ప్రభువు యేసుక్రీస్తుకి అనుకోండి ఫ్రెండ్స్. ప్రభువుకి యేసుక్రీస్తుకి జంతువులన్నా పక్షులన్నా చాలా మరి ప్రేమ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ప్రభు తనయ అనగులోనే కవ్వు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కవ్వు అంటేనేమో ఆవు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే యేసు అట్లా మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, మనం చదివేదాన్ని జనరల్గా మనం రోజువారీగా ఉపయోగించేటటువంటి పదాలతో లింక్ పెట్టుకుంటే ఈజీ. రేపు ఒకవేళ కౌకుంట్ల నారాయణ అంటే ఇట్లా మ్యాచింగ్లు ఇస్తండి ఈ మధ్యలో ఫ్రెండ్స్. మ్యాచింగ్లు ఇచ్చి ABBC CD 1 2 1 3 ఇట్లా అడుగుతుండు. మనం వెంటనే ప్రభు తనయ అనగానే ప్రభువుకి మరి జంతువులు అంటే చాలా ప్రేమ ఎక్కువ కాబట్టి, ఆవులన్నా జంతువులన్నా ఏవన్నా చాలా ప్రేమ నిజంగా ఇష్టమే కాబట్టి ఫ్రెండ్స్ అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ అసలు ఉండవు ఫ్రెండ్స్. తర్వాత ప్రభు తనయ అనగా కవ్వు అని గుర్తుపెట్టుకోండి. ఇక గాంధీ తాత చూడండి, గాంధీ తాత అనగులోనే మనకు శనగల అనగులోనే శిరస్సు అంటేనేమో మన గాంధీ తాతకి మరి ఇక్కడ బట్టతలలాగా ఊహించుకోండి ఫ్రెండ్స్. అట్లా
అంటే తన శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత యొక్క అలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గాంధీ తాత అనగానే మీకు శిరస్సు అనేటటువంటి పదాన్ని మీరు జస్ట్ అట్లా ఆశయంగా గుర్తొస్తుంది మనకు. గాంధీ తాత అనగా గాంధీ తాత యొక్క శిరస్సు, అట్లా ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ అంటే ఇది నిజమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని రచనలు ఏంటి, రామానుజ చరిత్ర, చిత్ర ప్రబంధం, వీటితో పాటు రత్నమాల అనేటటువంటి ఒక ఫేమస్ ఖండకావ్యాన్ని కూడా రాశాడు ఫ్రెండ్స్. ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది. వీటన్నింటిని మనం ఇప్పుడు రామానుజ చరిత్రను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రామానుజ అనగా శ్రీనివాస రామానుజన్ మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఫేమస్ మరి గణిత శాస్త్రవేత్త. రామానుజన్ అంత ఫేమస్, రామానుజన్ శిరస్సు చూడండి, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే రామానుజ చరిత్రం అనగానే శ్రీనివాస రామానుజన్ శిరస్సు కానివ్వండి, గాంధీ తాత శిరస్సు కానివ్వండి. చిత్ర ప్రబంధం అంటేనేమో చిత్రం, ఏ చిత్రం, శిరస్సు యొక్క చిత్రం అని లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. రత్నమాల అంటేనేమో మనం మాల ఎక్కడ వేస్తాం ఫ్రెండ్స్, శిరస్సులోనే వేస్తాం కదా, మెడలో వేస్తామంటే తల యొక్క మెడలో వేస్తాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి ఈ శిరసెనగల కృష్ణమాచార్యులకు సంబంధించి ఫేమస్ బిరుదు ఏంటంటే ఫ్రెండ్స్, అభినవ కాళిదాసు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కాళిదాసు అంటేనేమో కాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ కాళ్ళని శిరస్సుతో లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే కాళ్ళు శిరస్సు కాళ్ళు. అంటే అభినవ కాళిదాసు అనగానే శిరసెనగల శిరస్సు అనే దాన్ని ప్రతి దాంతో శిరస్సు యొక్క చిత్రము అని గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస రామానుజన్ శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. మరి అభినవ కాళిదాసు అంటేనేమో కాళ్ళు శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక అభినవ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇవి అన్నమాట, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద ఎక్కువగా అడుగుతున్నాడు. కుమారి శతకం, పక్కింటి ఇకారం అదొకసారి అడిగాడు. ఈ గాంధీ తాత శతకం మాత్రం పక్కాగా వచ్చేటటువంటి శతకాలలో ఇంపార్టెంట్. కొన్ని శతకాలన్నీ చదవాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జస్ట్ మీరు అలా విన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా బిట్టు పెట్టగలరు ఆ నమ్మకం నాకుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక భరత సింహ శతకం సూరోజు బాల అందులోనే ఉంది ఫ్రెండ్స్. సూరోజు బాల నరసింహాచారి అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. భరత సింహాలో సింహం ఉంది, బాల నరసింహాలో సింహం ఉంది, అందులోనే ఉంది. కాబట్టి అది పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈజీగా ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమంటే ఒకటి చూడండి. ఒకటి వీటితో పాటు సూరోజు బాల నరసింహాచారి గారికి సంబంధించి కొన్ని ఫేమస్ రచనలు ఉన్నాయి. వెనక ఒక పేరుంది ఫ్రెండ్స్. అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఇందులో బాల నృసింహ శతకం అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. ఇది పెద్ద కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. మహేశ్వర శతకం సూరోజు బాల నరసింహాచారిని రోజు సూరోజు అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, మహేశ్వర శతకాన్ని అంటే మహేశ్వర ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన ఇవి ఉంటాయి కదా కొన్ని వాక్యాలు, మహేశ్వర సూత్రాలు కావచ్చు, మహేశ్వర పదాలు కావచ్చు, ప్రతిరోజు చదువుతారు అని గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత వింటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. కందామృతం అదొక అమృతంలాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు అలా చదవటం అనేది. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కూడా ప్రతిరోజు ఏదో టైంలో వింటూ ఉంటాం. భగవద్గీత ప్రతిరోజు వింటూ ఉంటాం. మహేశ్వర సూత్రాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాటితో పాటు ఇతన్ని సహజ కవిగా ప్రసిద్ధుడు. సహజ కవి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్తా ఫ్రెండ్స్. పోతన కూడా సహజ కవి, సూరోజు బాల నరసింహాచారి కూడా సహజ కవి. అంటే మీకు ఒక వీడియో చేశా ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది. ఆ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రచనలు, బిరుదులు వీటన్నింటిలో అంటే కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి అనమాట. ఎట్లా అంటే మరిగంటి పురుషోత్తమ ఇప్పుడు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నింటిని ఆ వీడియోలో అద్భుతంగా చెప్పా. ఆ వీడియోని కనుక మీరు ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్ అనేది పోయి ఖచ్చితంగా మీరు 100% బిట్టు పెట్టగలరు. దాన్ని ఒకవేళ చూడని మిత్రులు ఎవరైనా ఉంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా కష్టపడి కన్ఫ్యూజ్ పడతారని మన మిత్రులు చాలా నీట్గా కోడింగ్తోనే తయారు చేస్తాను. నా క్లాస్ ప్రతిదీ కోడింగే ఉంటుంది ఫ్రెండ్స్. కోర్సు లేకుండా జనరల్గా అయితే నా క్లాస్ అనేది ఉండదు, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సహజ కవిగా ప్రసిద్ధులు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, సూరోజు అంటే సూరోజు అంటేనేమో సూర్యుడు ప్రతిరోజు అనుకో. సూర్యుడు ప్రతిరోజు సహజంగానే వస్తాడు, అంతే కదా ఫ్రెండ్స్. సూరోజు అంటే సూర్యుడు ప్రతిరోజు. రేపు అడుగుతాడు ఈ క్రింది వాళ్ళ సహజ కవి ఎవరు, సహజంగా ప్రతిరోజు వచ్చేది ఎవరు, సూరోజు అంటేనేమో సూర్యుడు ప్రతిరోజు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాల అంటేనేమో బాలురు అని గుర్తుపెట్టుకోండి. అట్లని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాలురు చూడండి, పిల్లలు సహజ కవులు అన్నట్టు. పిల్లలు చూడండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా అయితే అనుకూలంగా గుర్తుపెట్టుకుంటారో ఖచ్చితంగా ఎగ్జామ్లో మిమ్మల్ని అవి సేవ్ చేస్తే ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత భవ్య చరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ. టీవీ అంటేనేమో టీవీ అని గుర్తుపెట్టుకోండి. టెలివిజన్ అనమాట. నారాయణ అంటేనేమో నారాయణ అనుకుంటూ పోతాడు కదా ఫ్రెండ్స్, నారద మహర్షి. అట్లా గుర్తుపెట్టుకోండి. టీవీలో మన భవిష్యత్తు అంతా చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి. భవ్య చరిత అంటేనేమో భవిష్యత్తు, మన భవిష్యత్తు అనేది టీవీలో చూపిస్తుంది, టీవీలో వస్తుందని గుర్తుపెట్టుకోండి.
అంతే ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో జీవన వేదం ఒకటి, తర్వాత హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం అనేది మన భవిష్యత్తు అందులోనే ఉంటుంది. ఆత్మదర్శనం, కవితా సంపుటి, తర్వాత అమర వాక్షు దాస్రవంతి అని, ఇది ఉపనిషత్తుపై మరి రాసినటువంటి రచన. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జీవన వేదం అంటేనో మన జీవన వేదం అనేది టీవీలోనే వస్తుంది. మన జీవన విధానం టీవీ సీరియల్ ద్వారా కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎట్లయినా అట్లా. తర్వాత ఇక్కడ హర్షపుత్ర శతకం, హర్షపుత్ర అంటేనేమో మరి పుత్ర అంటేనో పుత్రుడు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. రకరకాలుగా ఫ్రెండ్స్. హర్షపుత్ర మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది టీవీలోనే ఉంటుందని, మన భవిష్యత్తు అంతా కూడా టీవీలోనే ఉంటుందని. ఆత్మదర్శనం, మన ఆత్మదర్శనం అంటే టీవీలు చూస్తూ మనం ఏంటి అనేది కూడా టీవీలు చూస్తూ ఫాలో అవ్వచ్చు అని ఇట్లా అనమాట. తర్వాత ఇంకొక ఫేమస్ గ్రంథం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అమర వాక్షుదా స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. అంటే అమర అంటేనేమో అమర అంటే మరి అట్లా మీరు చనిపోయినటువంటి వాళ్ళ గురించి కావచ్చు, ఏదో మీరు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్, మీకు ఏదో ఒక కోడ్ అనేది మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆ లాజిక్ అనేది మీకు తెలియకుండానే ఆ కోడ్ అనేది మీకు వస్తుంది. అట్లా అనమాట. మేము రకరకాలుగా మరి వీటన్నింటినీ మరి కోడింగ్ లెవెల్లో ప్రయత్నం చేశాం కాబట్టి ఎగ్జామ్లో ఆ రోజు మరి విన్ కావడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా అంతేగా. ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, మీకు టీవీ అనే పదంతో లింక్ చేసుకుంటే అన్నీ వస్తాయి. మీకు ఇందులో బిట్టుపోయేటటువంటి ఛాన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లెసన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పోతన బాల్యం వానమామలై వరదాచారి. బాల్యంలో మనం ఏం చేస్తాం చూడండి, వానల్లో ఏం చేస్తామో ఎగురుతాం, గెంతుతాం, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి వాన ఏం చేస్తుంది, వర్షపు చినుకులు కొంచెంసేపు పడిన తర్వాత అది వెళ్ళిపోతుంది, పోతుంది. అంటే వర్షం పడిన తర్వాత వర్షం అనేది ఏమవుతుంది, పోతుంది అంటే పోతన్న, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే వాన వస్తుంది, వాన మళ్ళీ పోతుంది కాబట్టి పోతన్న బాల్యం వానమామలై వరదాచారి. మరి దీనికి సంబంధించి ఇతివృత్తానికి సంబంధించి నేను ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతివృత్తాల కంటే ప్రక్రియల మీదనే బిట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు కాబట్టి. ఇది కావ్య ప్రక్రియకి చెందింది. దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. కావ్య అనేటటువంటి ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, వర్షం పడే సమయంలో పోతన బాల్యం అనగానే ఆ బాల్యానికి సంబంధించినటువంటి బాలిక పేరు కావ్య అనే అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రతిరోజు వర్షం రాగానే ఎగురుతుంది, వర్షం పోగానే ఇంటికి పోతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. కావ్య అనేటటువంటి అమ్మాయిని మీరు బాల్య జీవితంలో బాల్యంగా గుర్తుపెట్టుకోండి. పోతన బాల్యం ఏ ప్రక్రియ చెందింది, కావ్య అనే అమ్మాయి కావ్య. అంతే ఫ్రెండ్స్, అంతే. మరి పోతన చరిత్రము అనేటటువంటి మహాకావ్యంలోని ప్రథమాశ్వాసన ఉంది, అందులోనే ఉంది కాబట్టి పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి మరి ఇందులో రచనలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏముండదు, వానమామలై వరదాచారి అంటే పోతన బాల్యం అనుగులోనే పోతన్న ఏం పోతుంది, వాన మామలై వరదాచారులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈయనకు సంబంధించి మరి బిరుదులు ఏమున్నాయంటే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిరుదులు ఉన్నాయి. ఈ పోతనకు సంబంధించి ఫ్రెండ్స్ ఫేమస్ రచనలు ఉన్నాయి, ఫేమస్ బిరుదులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే, ఈ అభినవ పోతన అంటేనేమో అందులోనే ఉంది అభినవ కాళిదాసు అనేటటువంటిది మరి ఆయనకు సంబంధించిన బిరుదు ఒకటి ఉంది ఫ్రెండ్స్. అభినవ పోతన అన్న, అభినవ కాళిదాసు అన్న కూడా ఎట్లా ఇంతకుముందు ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకున్నాము, చదివాము ఆల్రెడీ. సిరిశనగల కృష్ణమాచార్యులు శిరస్సు అనగానే శిరస్సుని కాళ్ళతో లింక్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కాళిదాసులో కాళ్ళు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే శిరశనగల శిరస్సు కాళ్ళు అంటే ఇక్కడ సహజ కవి అని ఎవరిని అంటారు, అభినవ కాళిదాస్ అని ఎవరిని అంటారు. ఇట్లా కొన్ని మరి డబల్ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడికెక్కడికే ఒక చోట పెట్టి మీకు ఒక మంచి వీడియోని ఆ రోజు మీకు పెట్టా ఫ్రెండ్స్. చాలామంది మన డిఎస్సి ఆస్పిరెంట్ చూశారు. ఆ వీడియోని కనుక చూస్తే కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మొత్తం 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నింటికి సంబంధించి కన్ఫ్యూజ్ ఏరియా మొత్తం కూడా ఒక చోట రాసి హైలైట్ పెట్టి ఇంపార్టెంట్ అని పెట్టి మీకు కోడింగ్ లెవెల్లో పెట్టా ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి. అభినవ కాళిదాస్ అంటే కాళ్ళు, ఇక్కడ కాళ్ళు వానమామలై వరదాచారులు. వాన వచ్చినప్పుడు మనం కాళ్ళతో ఏం చేస్తాం, కొంచెంసేపు ఎగురుతామని గుర్తుపెట్టుకోండి. మధుర కవి అని గుర్తుపెట్టి, మధుర కవి ఇప్పుడు కవులు చూడండి ఫ్రెండ్స్, మధురంగా పాటలు రాయాలన్నా, మధురంగా రచన చేయాలన్నా కూడా వర్షంలో తడుస్తూ ఉండాలి. లేదా వర్షపు పాటలు చూడండి, ఎన్నో మూవీస్లో మనం చూస్తూ ఉంటాము. వర్షంలో సాంగ్స్ కానివ్వండి, వర్షంలో పాటలు రాయటం కానివ్వండి, ఇవన్నీ వానమామలై వరదాచారులు అనగానే మధుర కవులందరూ గుర్తొస్తారు. మధుర కవులు, కవి చక్రవర్తిని కూడా గుర్తుపెట్టుకుని, కవి చక్రవర్తిని, కవులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, ఎవరైనా సరే ఫ్రెండ్స్ వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి రచన చేయటం, వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి పాటలు రాయటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇవి మరి పోతనకు సంబంధించి మరి వానమామలై వరదాచారులకు సంబంధించి బిరుదులు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పోతన చరిత్రము. ఓకే, పోతన అందులోనే ఉంది కాబట్టి పోతన అనంగులోనే వానమామలై వరదాచారులను గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోతన వాన వస్తుంది, పడుతుంది, పోతుంది కాబట్టి వానమామలై వరదాచారులు, అంతే ఫినిష్.
మనీ మాల అంటే చూడండి, వర్షం పడ్డదనుకోండి రైతులకి బాగా మరి పంటలు పండుతాయి, మనీ బాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. అట్లా మనీ మాల. సూక్తి వైజయంతి. వైజయంతి అంటేనేమో విజయమే. వర్షం పడింది అనుకోండి రైతులకు అదొక విజయం అనమాట, అదొక విజయం. వైజయంతి అంటే విజయం అని గుర్తుపెట్టుకోండి. జయధ్వజం అంటేనేమో మరి చాలా హర్షధ్వానాలు పలుకుతూ ఉంటారు రైతులు. చూడండి వర్షం పడ్డప్పుడు జయమే, రైతులకి అపజయం అనేది ఉండదు ఫ్రెండ్స్, జయమే అని గుర్తుపెట్టుకోండి. వ్యాసవాణి. వాణిలో వాణి అంటేనే అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, వానమామలై వరదాచార్యులు అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. వ్యాసవాణి. వాణి అంటేనేమో అందులోనే ఉంది, వానమామలై వరదాచార్యులు, వాన వాణి అట్లా గుర్తుపెట్టుకోండి. కూలిపోయే కొమ్మ అంటేనేమో వర్షాలు బాగా పడ్డాయి అనుకుని కొమ్మలు ఇరుగుపడతాయి మనకు తెలుసు. రైతు బిడ్డ అనేది బుర్ర కథల సంపుటి. చూడండి, రైతు బిడ్డలో డా కింద డావత్ గట్టిగా పలుకుతుంది కాబట్టి బుర్ర కథలో రా కింద రావత్. అట్లా ఈ క్రింది వానలో బుర్ర కథల సంపుటి అనగానే ఒత్తి పలుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి అనమాట. అట్లా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అదొక ప్రయత్నం. ఇక మరి ఇట్లా వానమామలే వర్షాలు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటాయంటే మనందరికీ తెలుసు బంగాళాఖాతం దగ్గరగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా. రేపు అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వారణాసిలో అందులోనే ఉందిగా వానమామలే వరదాచార్యులని. విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నటువంటి మరి వర్షాకాలంలో వానలు పడుతున్న సమయంలో మరి విద్యా వాచస్పతి అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి విద్య బాగా వస్తుందనో, బాగా చదువుతామనో, వాతావరణం చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది కాబట్టి బాగా చదువుతామని అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి, వానలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్. రేపు అడిగితే ఎట్లా అడిగినా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా లాజిక్స్ అనేవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆప్షన్లు చూస్తున్నప్పుడు టక్కా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ సమయంలోనే మనం ఎగ్జామ్లో పెట్టవచ్చు. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉడత సాయం అనగానే ఫ్రెండ్స్ గోన బుద్ధారెడ్డి అనగానే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గోన బుద్ధారెడ్డి అంటే ఉడత అంటేనేమో ఉడతలను ఏం చేస్తామంటే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, గోన అంటేనేమో మరి అట్లా ఉడత కూడా ఉండటానికి చూడండి ఇట్లా వంపు తిరిగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, ఒక గూని షేపులో. గూని అంటారు కదా ఫ్రెండ్స్, కొంచెం గూనిలాగా కొంచెం షేప్ ఎట్లా వంగి ఉంటుంది కాబట్టి ఉడత సాయవనంలోనే గూనిలాగా అంటే అట్లా. లేదా ఉడతల్ని సహజంగా పట్టేటటువంటి వాళ్ళు ఒక గోని సంచులు వేసి పట్టుకుంటారని పట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే గోన బుద్ధారెడ్డి అంటేనేమో ఉడత సాయం అనేది ఒక బుద్ధి అన్నట్టు ఉడత యొక్క బుద్ధి అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎలా దీనిలో ఇతివృత్తం అనేది జనరల్గా మీరు చూసుకుంటారు. ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ద్విపద ప్రక్రియకి చెందింది. ఎట్లా అంటేనేమో ఉడతలు ఒకటి కాదు ఫ్రెండ్స్, 2 ఉడతలు అని గుర్తుపెట్టుకోండి. 2 ఉడతలు అని గుర్తుపెట్టుకుంటే ద్విపద, ద్వి అంటే 2 కాబట్టి 2 ఉడతలు అట్లా గుర్తుపెట్టుకుంటే ద్విపద ప్రక్రియ పెద్ద కష్టం ఏమీ కాదు. ఇంకా జనరల్గా అదంతా రంగనాథ రామాయణం అనగలోనే గోన బుద్ధారెడ్డి గుర్తొస్తుంది. ఎట్లా అంటేనేమో గోన బుద్ధారెడ్డి అనగలోనే మరి గోన అంటేనేమో మరి ఈ గోనె సంచి అనుకోండి, మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టాలి. గోనె సంచి అనేది రంగనాథ అంటేనేమో రంగు అంటే కలర్గా ఉన్నటువంటి సంచి, గోనె సంచి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా మీ ఇష్టం. ఉడతని మనం ఒకవేళ కనుక దాన్ని చంపారనుకోండి, దానికి రంగు అలా వస్తుంది కాబట్టి, బ్లడ్ అలా వస్తుంది కాబట్టి రంగనాథ రామాయణం. ఆయన ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరుగా ఫ్రెండ్స్. రంగనాథ రామాయణం అనగానే గోనబుద్ధారెడ్డి ప్రతి ఒక్కరికి నోటెడ్, దాని గురించి అవసరం. కానీ ఈ గోనబుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో అడిగాడు, మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మరి ఎగ్జామినర్ చూస్తాడు కాబట్టి మనం ఆ ఛాన్స్ ఎగ్జామినర్కి ఇవ్వకూడదు. గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దానికి చెందినవాడిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గోన బుద్ధారెడ్డి. ఇట్లా గోన అంటేనేమో ఫస్ట్ లెటర్ జీగా ఫ్రెండ్స్ ఇలా రాస్తాం. ఇట్లా జీ అంటేనేమో ఇంగ్లీష్లో 7th లెటర్ అని అర్థం, అంతే కదా ఫ్రెండ్స్. 7th లెటర్. ఈ 7లో హాఫ్ చేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. 7లో హాఫ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 3.5 కదా, 3.5 కాబట్టి ఆటోమేటిక్గా 3 అనే పదం గుర్తొస్తే మీకు 13 అని పక్కన 1 ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపితే 13వ శతాబ్దం. గోన బుద్ధారెడ్డిలో జీ అంటేనేమో 7 కాబట్టి 7లో హాఫ్ 3.5 కాబట్టి 13 అని గుర్తుపెట్టుకోండి. మన ఈ మధ్యకాలంలో సెషన్లో చూడండి, పోతన, నన్నయ్య, తిక్కన, ఎర్రన ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నవే. గోన బుద్ధారెడ్డి రేపు అడగొచ్చు ఫ్రెండ్స్, మనం అన్నీ చదువుతాము. ఈజీగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదు. గతంలో ఏమడిగాడంటే గుర్రం జాస్వాకి సంబంధించి మాతలకు మాత అనేటటువంటిది అడిగాడు. దాన్ని నేను నా వీడియోలో గతంలో చెప్పాను. ఇక్కడ గుర్రానికి సహజంగా ఏం చేస్తాం, మేత వేస్తాం కాబట్టి మాతలకు మేత అట్లా ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్కడ కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు, లాజిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రంగనాథ రామని ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఇక్కడ కొంత భాగాన్ని రంగనాథ రామాయణం మన గోనబుద్ధారెడ్డి గారు రాసిన తర్వాత మిగిలిన భాగాన్ని రాయకుండా ఆయన మరి ఇదైపోతే ఆయన కుమారులైనటువంటి కాచ భూపతి, విఠలనాథుడు వీళ్ళిద్దరూ కంప్లీట్ చేశారు. విఠలనాథుడు, కాచ భూపతి. నాదుడు అంటేనేమో నాద అని గుర్తుపెట్టుకొని, భూపతి అంటేనేమో ఈ భూమికి పతి అవడం నాద. అది ఈ రెండు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ లెసన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చెరువు. ఈ చెరువుకి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, చెరువుకి సంబంధించి ఇతివృత్తం ఏముండదు, జనరల్గా ఉంటుంది. కానీ
ప్రక్రియ ఏంటంటే స్వాగతం. ఇప్పుడు చెరువు చూడండి, మనం ఏదైనా ఒక గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెరువు ఏం చేస్తుందంటే వెల్కమ్ పలుకుతుంది ఫ్రెండ్స్, మనకి వెల్కమ్ అంటుందన్నమాట. అంటే స్వాగతం స్వాగతం స్వాగతం, ఈ చెరువుకి దగ్గరికి వచ్చేసేయండి అంటే అని అనుకోండి మీరు. అట్లా అంటే స్వాగతం అంటే స్వాగతం సుస్వాగతం అంటుందన్నమాట చెరువు. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక మనం మర్చిపోవడానికి అవకాశం లేదు. తర్వాత ఈ చెరువుకి సంబంధించి ఏముంటుంది, చీమల బారు. చీమలు అన్నీ కలిసి బారుగా వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఫ్రెండ్స్, చీమలు బారుకి వెళ్తున్నాయి. బారుగా వెళ్ళటం కాదు, చీమలు బార్ షాప్కి వెళ్తున్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా వెళ్తున్నాయి చీమలు బార్ షాప్కి ఎట్లా వెళ్తున్నాయి అంటే, పొట్లపల్లి రామారావు పొట్లంలో ఉన్నటువంటి చీమలు మరి బయటకు వచ్చి ఒక బారుకి వెళ్తానే అని గుర్తు, లేదా చీమలు బారుగా పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి, బార్ షాప్కి వెళ్తానని గుర్తుపెట్టుకోండి. లేదా పొట్లంలో ఉన్నటువంటి చీమలు అని గుర్తుపెట్టుకోండి, పొట్లపల్లి రామారావు. మరి దీనికి సంబంధించి ఇక చూడండి అన్నీ లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మరి ఒక గేయ కవిత దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. చీమలు ఒకవేళ మనల్ని కుట్టాయనుకోండి ఫ్రెండ్స్, చీమలు కుట్టాయనుకోండి, ఖచ్చితంగా మనకు గాయం అవుతుంది. మీకు ఇంతకుముందు గాయానికి సంబంధించి ఒక లాజిక్ చెప్పా. అభినందించే సమయంలో, సన్మానం చేసే సమయంలో తొక్కిసలాట జరిగి గాయాలవుతాయి. అభినందన అనేటటువంటిది గాయం అయిపోయింది. అలానే ఇక్కడ చీమలు కుట్టాయనుకోండి ఫ్రెండ్స్, గాయం అవుతుంది కాబట్టి గేయ కవిత అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరిని కుట్టాయి అంటే కవిత అనేటటువంటి అమ్మాయిని చీమలు కుట్టాయని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. ఆటోమేటిక్గా గేయ కవిత అని ఇట్లా అడుగుతాడు. మరి పొట్లపల్లి రామారావు అనగలోనే చీమల బారు, పొట్లపల్లి రామారావు అనగలోనే మనకు గేయ కవిత గుర్తురాలి. కవిత అనేటటువంటి అమ్మాయిని ఇక్కడ లింక్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకంతే. తర్వాత ఈ పొట్లపల్లి రామారావు గారు రాసినటువంటి ఆత్మవేదన పొట్లంలో ఉన్నటువంటి ఆ చీమలు ఎంత ఆత్మవేదన, ఎంత బాధపడతాయో. పొట్లంలో చీమలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనం పొట్లం కట్టేసాం, దానికి గాలి ఆడట్లేదు అనుకోండి ఫ్రెండ్స్. ఆత్మవేదన ఎంత బాధపడుతున్నాయి ఆ చీమలు అనుకోండి, అంతే అయిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి రచనలు అంటారా, రచనలు ఈజీగానే గుర్తుపెట్టుకోవాలి. అన్ని చీమలు, పొట్లంలో ఉన్న చీమలు, బారు ఇట్లా గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. ఆత్మవేదన చాలా బాధపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి కోపం వచ్చిందంటే మెరుపుల్లాగా చూపిస్తాయన్నమాట. చుక్కలు కూడా చూపిస్తాయి మనల్ని కనుక కుడతాయంటే. మెరుపులు అంటే మెరుపులను పుట్టిస్తాయి, చుక్కలను చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కవితా సంపుటాల తర్వాత మహాత్కాంక్ష అదొక మహత్కాంక్ష అనమాట. అదొక మహత్కాంక్ష, చీమలు ఆ విధంగా కుట్టడం, ఆ విధంగా మెరుపులు చూపించడం అనేది. తర్వాత జీవితం, ఈ చీమల యొక్క జీవితం ఏంటి, తన జీవితాంతం చీమలు కష్టపడుతూనే ఉంటాయి. చీమలను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటారు చాలామంది. చూడండి, చీమలు ఒక వరుస క్రమంలో వెళ్తాయి, మనం కూడా అలా ఒక వరుస క్రమంలో వెళ్ళాలి. చీమల నుంచి మనం చాలా తెలుసుకోవాలి కాబట్టి తన జీవితం ఏంటి, ఖండికలు అనమాట. మనల్ని గనక పగ పట్టాయంటే వదలవు ఫ్రెండ్స్. ఎట్లా జైలు కథలా ఒకటి, ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ జైలు లోపల ఒకటి. జైలు అనేటటువంటిది అనగానే, జైలు లోపల అంటేనేమో వట్టికోట ఆళ్వార్ స్వామి మనందరికీ తెలుసు. అంటే జైలు లోపల ఏముంటుంది, మట్టి ఉంటుంది. మట్టి అంటే మట్టి కోట. జైలు లోపల అంతా మట్టి ఉంటుంది, మట్టి కోట అంతే. జైలు లోపల అంటే జస్ట్ జైలు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, జైలు అనగలోనే ఇక పొట్లపల్లి రామారావు గారిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక పొట్లపల్లి రామారావు జైలు అంటే ఆ చీమల బారు పొట్లపల్లి రామారావు, ఆ పొట్లంలో ఉన్నటువంటి అంతా కూడా జైలు లాగా ఉంది అని గుర్తుపెట్టుకోండి, అంతే హాస్యంగా. ఇంకంతే ఫ్రెండ్స్. నాకు కన్ఫ్యూజ్ అనేది ఏమనిపించట్లేదు, ఈజీ. ఇక్కడ చూడండి, బాలనాగమ్మకి సంబంధించి అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముండవు, జనరల్గా చదువుకుంటే సరిపోయేది బాలనాగమ్మ అనేటటువంటి పాఠం. దీంట్లో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఏముండవు. పల్లెటూరి పిల్లగాడ మాత్రం చాలా ఇంపార్టెంట్. పల్లెటూరి పిల్లగాడు అంటేనో సుద్దాల హనుమంతు మీద గతంలో చాలా సెషన్లలో బిట్ అడిగిండు. జనరల్గా చూడండి, ఇక్కడ సుద్దాల హనుమంతు అంటేనే అది పల్లెటూరికి సంబంధించిన పదంలాగా మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. పల్లెటూరి పిల్లగాడు అనగానే సుద్దాల హనుమంతు, దీనికి సంబంధించినటువంటి రచనలు అవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇది ఏ ప్రక్రియకి చెందిన సుద్దాల హనుమంతు అంటే మనందరికీ తెలుసు, పాటలు ఎక్కువగా రాస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు కాబట్టి పాట అనే ప్రక్రియకి చెందింది అనేది గుర్తుపెట్టుకున్నాం, అంతే. ఇది పల్లెటూరి పిల్లగాడు అనే పాట నుంచి తీసుకుని జరిగింది. ఓకే, ఈయనకి సంబంధించి ఇప్పుడు సుద్దాల హనుమంతుకి సంబంధించి జనరల్గా మరి రచన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. బుర్రకథ, గొల్ల సుద్దులు, పెట్టల ద్వారా, యక్షగానం ఇట్లా అనమాట. ఇవే ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ అనేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బుర్రకథ, గొల్ల సుద్దులు, పెట్టల ద్వారా అనగానే మన సుద్దాల హనుమంతు గుర్తొస్తుంది. యక్షగానం, గానం అంటే గుర్తుపెట్టుకోండి, గానం. సుద్దాల హనుమంతు యొక్క గానం చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. సుద్దాల హనుమంతు యొక్క బుర్ర, పాటలు రాస్తూ ఉంటాడు కాబట్టి బుర్ర చాలా స్ట్రాంగ్ బుర్ర అని. గొల్ల సుద్దులు ఎక్కువగా అంటే పల్లెటూళ్ళలో కాబట్టి పల్లెటూరు పిల్లగాడు అనేది సుద్దాల హనుమంతు కాబట్టి గొల్ల సుద్దులు అని. పెట్టల ద్వారా అనగానే సుద్దాల హనుమంతే ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తాయి ఫ్రెండ్స్, పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్గా ఉన్నాయి, ఇందులో ఏమనిపించలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ కాపాడుకుందాం. ఈ కాపాడుకుందాం అనేది మనందరికీ జనరల్గా తెలిసినటువంటిది. ఇతివృత్తం అనేది కూడా మరి
ఈ జనరల్గా మనం రక్షించుకోవడం అనేటటువంటి దాని మీద ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే సంభాషణ అనే ప్రక్రియకి చెందింది. ఇప్పుడు జనరల్గా చూడండి, కాపాడుకుందామని మనం జనరల్గా చూడండి అప్పుడప్పుడు చూడండి చిక్కు ఉద్యమాలు కానివ్వండి, అంటే చెట్లు నేను నరకకుండా కాపాడుకుందాం అట్లా ఒక సంభాషణ, అంటే అందరూ సంభాషించుకుంటూ ఉంటారనమాట. మనం వాటిని కాపాడాలి, వీటిని కాపాడాలి, అట్లా ఒక సంభాషణలాగా మీరు ఊహిస్తే అదొక సంభాషణ అనే ప్రక్రియకి చెందింది అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంతే, అందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ 7th క్లాస్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే 6th క్లాస్కి సంబంధించి అన్ని పాఠాలలో ఉన్న రచనలు, అదేవిధంగా బిరుదులు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రక్రియలని, వీటన్నింటినీ లాజికల్గా ఒకసారి విన్నారు సరిపోతుంది నాకు తెలిసి. ఇట్లా ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్. మరి వీడియో అనేది ఇక్కడ కంటిన్యూషన్ చేయొచ్చు కానీ కొంచెం పెద్దది అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇంతటితో దీన్ని ఆఫ్ చేసి ఫ్రెండ్స్, మరి వెంటనే రికార్డ్ ఆటోమేటిక్గా నేను రికార్డ్ చేస్తాను. కానీ ఈ పార్ట్ 1 కింద 6th క్లాసు, పార్ట్ 2 కింద 7th క్లాసు, పార్ట్ 3 కింద అట్లా ఏం చేస్తానంటే 6th to 10th క్లాస్ వరకు అన్నింటినీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెంటనే ఫస్ట్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ని కూడా వాటిని కూడా కంటిన్యూషన్ చేస్తా. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వీడియో అనేది 6th క్లాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ చదువుకు సంబంధించి కొరవ గోపరాజన్ ఇవన్నీ కూడా వీడియో ఆల్రెడీ పీడిఎఫ్లు క్రియేట్ చేశాను నేను. ఇది 7th, నెక్స్ట్ 8th, 9th, 10th ఇవన్నీ కూడా మీకు ఫ్రెండ్స్ జస్ట్ అట్లా వెంటనే వీడియో రూపంలో మీకు అందజేస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియో చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మీకు కొద్ది సమయమే ఉంది. మీకు ఈ కొద్ది సమయాన్ని మీకు ర్యాపిడ్ రివిజన్గా అన్ని ఆల్మోస్ట్ నాకు సాధ్యమైనంత వరకు అన్నింటినీ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఈ కొద్ది రోజుల్లో మీకు అందజేస్తే మీరు జస్ట్ ఒక వినటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు చాలా బిట్స్ కవర్ అవుతాయి. నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక నాకు ఇప్పుడు 3 days లీవ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 24, 25, 26 అంటే క్రిస్మస్ సందర్భంగా 3 days మాకు సెలవులు వచ్చాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో దాదాపు ఒక 10 నుంచి 12 వీడియోలు పర్ఫెక్ట్గా అవసరమైనంత వరకు 10 నుంచి 12 వీడియోలు మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. చాలా అవసరమైనవి, ఇంపార్టెంట్ అయినవి, కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 12 వీడియోలు. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్లో ఒక 200 బిట్స్తో నేను మరి గెస్సింగ్ లెవెల్లో నేను మా సర్కిల్లో ఉన్నటువంటి మరి డిస్టిక్ టాప్లో వచ్చినటువంటి మరి మా గ్రామం నుంచి మరి డిస్టిక్ టాపర్గా రావడం జరిగినటువంటి వాళ్ళు కానివ్వండి, 6th ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు కానివ్వండి, మంచి ర్యాంకులు సాధించారు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి కొన్ని గెస్సింగ్ బిట్స్ని తయారు చేయించి వాటిని మీకు ఫ్రీగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తా. సో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ మరి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియో వెంటనే 6th, 7th క్లాస్ది వెంటనే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. అప్పటికల్లా ఈ 6th క్లాస్కి సంబంధించిన వీడియోని మీరు చూస్తూ ఉండండి. వెంటనే ఆ వీడియో కూడా మీకు వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.